కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మెత్త పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మెత్త పేస్ట్లా చేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకుంటూను ఇలా పేస్ట్లా చేసుకొని ఇలా పాలు ముందుగా పెట్టుకొని మరిగించుకున్నాను. 1/2 లీటర్ పాలు పెట్టి మరిగించాను, దగ్గరగా మరిగించాను. ఇప్పుడు ఈ పాల్లోని మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్న ఈ కొబ్బరిని వేసేసుకోవడం. కొబ్బరి అంతా వేసేసుకున్నాను పాల్లో. అప్పుడు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు పైకి తూగుతుంటుందండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. పాలమిగడు ఉంటే పాలమిగడు వేసుకోవచ్చండి. పాలమిగడు లేకపోతే కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. పాలమిగడు లేదు, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని మళ్ళీ నూనె పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. యాలకులు తీసుకొని తొక్కలు తీసేసి చేసుకోవాలి. ఈ క్వాంటిటీకి 1 కప్పు పంచదార పడుతుంది. 1 కప్పు పంచదార వేస్తున్నాను. ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. జాగ్రత్త పైకి ఉంటుంది, చేతులు దూరంగా పెట్టుకోండి. ఈ రెసిపీని నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నానండి. ఇంకా టైం పడుతుంది, కొంచెం దగ్గర కావాలి. ఓపికగా చేసుకోవాలండి. సపరేట్ అయిపోవాలా, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఉండాలండి. ఇలా ప్లేట్లోకి నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం నెయ్యి చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకొని వేడి మీద ఉన్నప్పుడు బాగా చేసుకొని మనకు కావాల్సిన సేపు పోసుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి. ఇంకా చల్లారాలండి. నేను కంగారు పడి తీసాను. చల్లగా అయితే కొంచెం గట్టి పడుతుందంట. చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసిన స్వీట్ మాత్రం అదిరింది. ఒకసారి ట్రై చేయండి. పచ్చి కొబ్బరి పాలు